మనకన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని సన్నిధినా? ఒక పాస్టర్ గారు, ఆయన పేరు రాబర్ట్సన్, ఆయన వాక్యం చెప్పమంటే ఆయన పుల్పిట్ ముందు నిలబడి యూ విల్ డై, మీరు చచ్చిపోతారు అని చెప్పి వెళ్ళి కూర్చున్నాడంట. వీళ్ళకి అర్థం కావట్లే, ప్రసంగం చెప్పమంటే చచ్చిపోతారని చెప్పి వెళ్ళి కూర్చున్నాడు ఏంట్రా అని. కాసేపు అయిన తర్వాత ఆయన లేచి మరలా పుల్పిట్ ముందు నిలబడి, మీ అందరి యొక్క దృష్టిని ఇప్పుడు నేను ఆకర్షించాను, ఇప్పుడు మీకు మరణం గురించి చెప్తాను, తర్వాత మరణములో ప్రభు మనకు అనుగ్రహించే నిరీక్షణ గురించి చెప్తానని వాక్యం చెప్పాడట. అంటే ప్రియులరా, ఆ దైవజనుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, మరణాన్ని మనసులో పెట్టుకుని మీరు జీవిత ప్రయాణంలో ముందుకెళ్తే ఏది ప్రాముఖ్యమైందో ఏది ప్రాముఖ్యమైంది కాదో మీకు అర్థం కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఈ భూమి మీద ఒకరోజు ముగింపు ఉంది. మనకి ఈ భూమి మీద ఒకరోజు మరణ దినం అన్నది ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వన్ డే వీ హ్యావ్ టు ఎండ్ అవర్ లైఫ్స్. మన జీవితాలను నా ప్రియ దేవుని బిడ్డలారా ఒకరోజు మనం అందరం ముగించాలి. అయితే ఆ దినము మనము ఎక్కడికి వెళ్తాం? ఆ దినము మనము ఇక్కడ కన్ను మూసి ఎక్కడ కన్ను తెరుస్తాం? మన ముగింపు, మన గమ్యము ఎక్కడికి మనల్ని తీసుకెళ్ళబోతుంది అన్నది మనసులో పెట్టుకుంటే ఏది ప్రాముఖ్యమైందో ఏది ప్రాముఖ్యమైంది కాదో మనకు అర్థమవుతుంది. వ్యభిచారం చేసేవాడికి, వ్యభిచారం చేసే స్త్రీకి ఈ ముగింపు గురించినటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళు అనుకుంటారు ఆ కాలము ఆ సమయంలో వారికి సుఖం కలుగుతుందా లేదా అంతే. త్రాగేవాడికి ముగింపు గురించి ఆలోచిస్తాడా? మనసులో మరణం గుచ్చినటువంటి, ముగింపు కూర్చున్నటువంటి ఆలోచన కనుక ఉంటే వాడు తాగడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి ప్రాముఖ్యత లేని వాటిపైన ఆసక్తి చూపించడానికి కారణం ఏంటంటే, వారికి గమ్యము గుచ్చినటువంటి, ముగింపును గుచ్చినటువంటి జ్ఞాపకము లేక వాళ్ళు ఆ దినానికే ఆలోచిస్తారు, వారు ఆ క్షణానికే ఆలోచిస్తారు. వారి జీవిత ముగింపేంటో వారు ఆలోచించరు. వారు ఎక్కడికి వెళ్తారో వారు ఆలోచన చేయరు. వారు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా, వారు ఏమాత్రం ఆలోచన చేయరు. నా ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, శరీరేచ్ఛలను బట్టి విత్తితే ముగింపులో క్షయమగు పంటను కోస్తాం, ఆత్మను బట్టి విత్తితే ముగింపులో నిత్య జీవమును పంటను కోస్తాం. మిషనరీలు ఎందుకు అనుకున్నారు జీవితాలు త్యాగం చేసి అడవుల్లోకి వెళ్ళిపోయి సేవ చేస్తున్నారు? ఎందుకు అనుకున్నారు? వాళ్ళు దృష్టి అంతా ఎక్కడుందో తెలుసా? ముగింపు మీద ఉంది. వాళ్ళ మైండ్ అంతా దాని మీదే ఉంది. పౌలు మనసు అంతా దేని మీద ఉందో తెలుసా? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. దేవునికి స్తోత్రం చేద్దాం. ఒక మాటలో చెప్పాలంటే, మన ముగింపు మనసులో పెట్టుకుని మనము ప్రయాణం చేయాలి. యవనస్తులు చాలామంది ఉన్నారు. ఈ సంవత్సరానికి ఆలోచించకండి, మీరు ఒక 5 సంవత్సరాలకి ఆలోచించకండి, ఓ 10 సంవత్సరాలకి ఆలోచించకండి. ఈ కాలానికి, ఈ సమయానికి ఆలోచిస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, పెళ్ళి, లేకపోతే ఉద్యోగము, లేకపోతే ఐశ్వర్యము, లేకపోతే అందము, ఇవే ప్రాముఖ్యమైనవి అనిపిస్తాయి. కానీ చూడండి, మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మును నిరాటంకంగా మీ యొద్దకు తీసుకుని వచ్చును. అంటే దాని అర్థం ఏంటంటే, మే గాడ్ డైరెక్ట్స్ us. దేవుడు మమ్మల్ని నడిపించును గాక మీ దగ్గరికి. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు మమ్మల్ని మీ దగ్గరికి నడిపించును గాక. నెంబర్ 1, మనకు అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా ప్రియులరా? దేవుని నడిపింపు. మనకి ఎన్నో చేయాలని ఉంటుందమ్మా, కానీ దేవుని నడిపింపే, దేవుని యొక్క డైరెక్షన్ ప్రియులరా మనకు అత్యంత ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క నడిపింపుకి ఈరోజు చాలామంది ప్రాముఖ్యత ఇవ్వడంలే. వాళ్ళకి నచ్చినోని చేసేసుకోవడమే, వాళ్ళకి నచ్చిన అమ్మాయిని చేసేసుకోవడమే, వాళ్ళకి నచ్చిన దాంట్లోనికి వెళ్ళిపోవడమే, ముందుకు సాగిపోవడం, వాళ్ళు నచ్చినట్లు చేసేయడమే. నా జనులు జ్ఞానం లేక నశించారు, ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్లు చేస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నడిపింపు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి నచ్చినట్లుగా నడుచుకోవడం. నా ప్రియ దేవుని బిడ్డలారా, సేవ చేయడం తప్ప, సేవ చేయడం తప్పు కాదే, కానీ దేవుడు నడిపించినట్లుగా చేయాలి ప్రియులారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు కొన్ని మన జీవితాల్లో మంచివిగా అనిపిస్తాయి మనకి, కానీ ఏది మంచిది ఏది చెడు అన్నది మనకి ప్రాముఖ్యం కాదు. దేవునికి ఏది ఇష్టం అన్నది మనకి ప్రాముఖ్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నడిపింపు గురించి ఒక మాట చెప్తున్నాను. నేను చాలామంది దైవజనులు చూశాను, గొప్ప దైవజనులు చూశాను. వాళ్ళు దేవుని నడిపింపుకు ఇచ్చే అంత ప్రాముఖ్యత దేనికి ఇవ్వరు.
బక్సింగ్ అన్నట అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి రమ్మని పిలిచాడంట. ఏం చేస్తారు మీరైతే? ఈయనేమన్నాడంట తెలుసా? నేను దేవుణ్ణి అడిగి చెప్తానన్నాడంట వాళ్ళతోటి. అక్కడి నుంచి మళ్ళా ఫోన్ వచ్చిందంట. ఏంటి సార్, ప్రపంచంలోనే అధిపతి లాంటి వాడు అమెరికా ప్రెసిడెంట్ అంటే, మరి ఆయన ప్రమాణ స్వీకారానికి మిమ్మల్ని పిలుస్తుంటే మీరేమంటారనంటే, ఆయన ఒక దేశానికి అధ్యక్షుడు అవ్వచ్చు, ఈయన సమస్త సృష్టికే అధ్యక్షుడు, ఆయన నన్ను వెళ్ళమని చెప్పడంలే కాబట్టి నేను రానన్నాడంట. అమ్మ, వెళ్ళడం పాపమా? కాదు, వెళ్ళడం పాపం కాదు, కానీ దేవుని నడిపింపు అత్యంత ప్రాముఖ్యం. చాలామంది క్రైస్తవులకు అర్థం అవ్వట్లేదు ఇది ఎంత ప్రాముఖ్యమైనది ఈ దినాల్లో. దాన్ని అంత చులకనగా చూడడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు చూసే ఓపిక లేకపోవడం. దేవుని కోసం కనిపెట్టరు, దేవుణ్ణి అడగరు. అంటే దేవుడు జవాబిస్తాడా లేదో అన్న అనుమానం. ఎందుకు అనుమానం? దేవునితో సంబంధం ఉంటే దేవుడు నిన్ను నడిపించేటట్లుగా దేవుడు నీకు తెలియజేయడా? తన నడిపింపు ఏంటో, తన యొక్క ఉద్దేశాలు మీకు తెలియజేయడా? ప్రియులరా, నేను సేవ చేయడానికి ప్రభు సన్నిధిలో ఎదురు చూసేవాడిని. ప్రభువా, నేను ఎక్కడ సేవ చేయాలి? దేవుని నడిపింపు కొరకు. అమ్మ, దేవుని నడిపింపు నన్ను ఇక్కడికి నడిపించింది. దేవుని నడిపింపు ప్రియమైన దేవుని బిడ్డలారా అత్యంత ప్రాముఖ్యమైంది. సేవ చేయడం కంటే ప్రాముఖ్యమైంది ప్రియులరా. కొంతమంది ఏమంటున్నారంటే ఈ దినాల్లో, నా జీవితం నా ఇష్టం, ఆయన అనుకున్నట్లుగా నేను నడవడం ఏంటి, నా ఇష్టం వచ్చినట్లు నేను నడుస్తాను. సెల్ఫిష్నెస్ అంటారు దాన్ని. క్రైస్తవ బిడ్డలు ఏమనాలి తెలుసా? ఇది నా జీవితము, దేవునికి ఇష్టమైనట్లుగా నేను జీవిస్తాను. చైనా దేశానికి భార్యాభర్తలు ఇద్దరు మిషనరీలుగా వెళ్ళారు. వీరు వెళ్ళిన ప్రాంతంలో చాలా చలిగా ఉంది. భార్య నెమ్మదిగా కొంచెం అనారోగ్యం పాలవుతుంది. ఈమెకి చలి అంతగా పడదు. అయితే ఒక దినాన బాగోకపోతే డాక్టర్ గారు వచ్చి, నువ్వు నీ భార్యను అస్సలు విడిచిపెట్టొద్దు, నీ భార్యతోటే ఉండాలి నువ్వు అని అన్నాడు. అయితే ఈమె ఏమందంటే, ఏంటి, నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళండి, ప్రభు మనల్ని ఇక్కడికి సేవ చేయడానికి నడిపించాడు కానీ రెస్ట్ తీసుకోవడానికి కాదు కదా, మీరు వెళ్ళండి, నేను బాగానే ఉన్నాను అని అంటే ఈయన వెళ్ళిపోయేవాడు. ఈయన వెళ్ళిపోయి అలా ఒక కాలము గడిచేసరికి ఈమె రోగం బాగా ముదిరిపోయింది. కొంచెం శ్వాసకు సంబంధించిన రోగం. ఈమె ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోతుంది. అప్పుడు డాక్టర్ గారు వచ్చి అన్నాడు, అయ్యా, మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి కొంచెం ఎండ ఎక్కువగా తగిలే, కొంచెం వేడిగా ఉండే ప్రాంతానికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకూడదు, మీరు ఇక్కడే ఉంటే నీ భార్య చచ్చిపోద్ది అని అన్నాడు. అని అంటే ఇంక చివరి దశలో ఉన్నటువంటి తన భార్యను తీసుకుని కొంతమందిని మాట్లాడుకుని ఆ చైనా దేశంలో ఒక నది పైన ఒక నావలో వెళ్తున్నారు వీళ్ళు. అప్పుడు భార్య తన ఒళ్ళో పడుకుని ఇంక చివరి దశలో ఉంది, అంటుంది, ఏమండి, దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా ఎక్కడికి నడిపించాడండి. ఏమండి, మీరు సంతోషంగా ఉన్నారా? నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? దేవునికి మనం విధేయత చూపించి ఇక్కడికి వచ్చామంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నా ముగింపు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆ మనదట ఆఖరణ ఏమందో తెలుసా? ఏమండి, మీరు మళ్ళా వెనక్కి వెళ్ళి సేవ చేస్తానని మాట ఇవ్వండి. మీరు ఇలాగ మళ్ళా మన దేశం వెళ్ళిపోవద్దు, మీరు మళ్ళా వెనక్కి వెళ్తానని మాట ఇవ్వండి. మనం అక్కడ కలుసుకుంటాం. మన ముగింపు చాలా అద్భుతంగా ఉండబోతుంది. కొంత దూరం వెళ్ళేసరికల్లా భార్య చనిపోయింది. ఆ చైనా దేశస్తులు అందరూ భయపడిపోయి రావట్లేదు ఎవరు దగ్గరికి. ఈయనే గొయ్యి తవ్వుకుని, ఈయనే పూడ్చిపెట్టుకుని, ఈయనే బైబిల్ చదువుకొని, ఈయనే సమాధి కార్యక్రమం చేసుకుని, ఈయనే సమాధి అంతా పూడ్చేసిన తర్వాత నావెక్కితే ఆ నావికులు, ఆ చైనా దేశస్తులు ఈయనని వారి దేశం పంపించేద్దామని చెప్పి ముందు తీసుకెళ్తున్నారట. అప్పుడు ఈయన అన్నాడట, ముందుకు కాదు వెనక్కి పోదండి అన్నాడు. ఎక్కడికయ్యా అనంటే సేవ చేయడానికి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మిషనరీలు, దేవుని కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు, సేవ చేస్తున్న వాళ్ళు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపుని మీ మైండ్లో పెట్టుకుని ముందుకెళ్ళండి అమ్మా. మీకు మొట్టమొదటిగా అత్యంత ప్రాముఖ్యమైనదిగా కనిపించేది ఏంటో తెలుసా? మీ ఉద్యోగం కాదు, మీ వ్యాపారం కాదు, మీ కుటుంబం కాదు, మీ అందము ఇది కాదు. ముగింపును మనసులో పెట్టుకుని, మైండ్లో పెట్టుకుని ముందుకెళ్ళే ప్రతి క్రైస్తవుడికి అత్యంత ప్రాముఖ్యంగా అనిపించేది ఏంటో తెలుసా? దేవుడు నడిపించిన చోటికి నేను వెళ్ళాలి, దేవునికి ఇష్టమైంది నేను ఈ భూమి మీద చేయాలి, ఆయన చిత్తాన్ని చేయాలి. ముగింపు మనసులో పెట్టుకుని ముందుకెళ్ళండి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు జీవితం ఇలాగే అయిపోతుంది. ఓ రోజు వస్తుంది ప్రియులరా, మనం భూమి మీద జీవితాన్ని ముగిస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతకండి. రెండవది అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే, క్రైస్తవ జీవితంలో ప్రేమ అత్యంత ప్రాముఖ్యమైనది. నెంబర్ 1 దేవుని నడిపింపు అత్యంత ప్రాముఖ్యమైనది. నెంబర్ 2 ప్రేమ అత్యంత ప్రాముఖ్యమైనది. చూడండి 13వ వచనం,
మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. ఫోకస్ ఆన్ ద చర్చ్. నువ్వు రక్షింపబడిన తర్వాత నీ చుట్టూరు సంఘము. నువ్వు ఎవరిని ప్రేమించేవాడిగా ఉండాలి అని అంటే సంఘాన్ని ప్రేమించేవాడిగా ఉండాలి. ఒక సంఘంలోనంట బాగా చక్కగా సేవ చేస్తున్నారు సంఘ బిడ్డలు అందరూ. వీళ్ళు సువార్త పత్రికలు అయిపోయి బాగా ప్రభు వాక్యం ప్రకటిస్తుంటే అనేక మంది వచ్చి సంఘంలో చేర్చబడుతున్నారు. సంఘం పెద్దదైంది ప్రియులరా, ఉన్న చర్చ సరిపోవట్లేదు. వీళ్ళు ఇప్పుడు మందిరాన్ని పెద్ద చేయాలనుకున్నారు. మందిరాన్ని పెద్ద చేసిన తర్వాత ఒక గుంపు వాళ్ళేమో ఆ పాత చర్చిలో ఆ బెంచీలు తీయకూడదని కొంతమంది, ఆ బెంచీలు తీస్తే తప్ప చైర్లు వేస్తే తప్ప అందరికీ సరిపోదని కొంతమంది. ఏమైందో తెలుసా, సంఘం బెంచీల గురించి దెబ్బలాడుకుని 2 ముక్కలు అయిపోయింది. చార్ల్స్ స్పర్జన్ ఏమంటాడో తెలుసా, సాతాన్ గారు చాలా తెలివైనోడు. సంఘం అంతా ఒకే మనసుతో ఉంటేనంట పాతాళలోకపు ద్వారములు సంఘం ఎదుట నిలువు నేరవని వాడికి తెలుసట. వాడు సంఘాన్ని బలహీనపరచడానికి వాడు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా, సంఘములో విభజనలు సృష్టిస్తాడు. మీ అందరి మధ్య దేవుని ప్రేమ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఒకరికొకరికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఒకటి చేద్దామంటే మరొకరు ఇంకొకటి చేద్దామని అనొచ్చు. ఏదో అవతల వారిలో ఏదో ఉన్నది మనకి నచ్చకపోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. సంఘం యొక్క ముఖ్యమైన మిషన్ ఏంటో తెలుసా, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం కాదు. సంఘం యొక్క ముఖ్యమైన మిషన్ ఏంటో తెలుసా, ముందు బయట ఉన్న వారికి సువార్త మనలో ఎలా పనిచేసిందో చూపించడం. అది ఎలా చూపిస్తారు, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండడాన్ని బట్టి నా శిష్యులని అనబడుతురు. మీరు బయట వాళ్ళకి నా శిష్యులని ఎలా తెలుస్తారు తెలుసా, మీ మధ్యనున్న ప్రేమను బట్టి. గుర్తుపెట్టుకోండి ప్రియులరా, సువార్త మనల్ని ఏ విధంగా మార్చేసిందో మనము బయట వాళ్ళకి చూపించాలని దేవుడు కోరుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి మధ్య ఐక్యత ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, అరే చూడరా చర్చ్, కులాలు రకరకాల కులాలు వెళ్తారు, రకరకాల మతాల నుంచి మారి వెళ్ళారు, రకరకాల ఊరోళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. ఆ చదువుకున్న వాడేమో చదువు లేనివాడితోటి చాలా క్లోజ్గా మాట్లాడతాడు. ఈ చదువు లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళతోటి చాలా దగ్గరగా అక్కడ విభజనలు ఉండవు, అందరు కలిసి ఉంటారు. కులాలు వేరు, స్థాయిలు వేరు, స్థితిగతులు వేరు, రూపాలు వేరు, రంగులు వేరు, అన్నీ వేరైనా కానీ వాళ్ళకి ఏక మనసు ఉంటుందిరా, వాళ్ళకి ఏకాత్మ ఉంటుంది. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో గలిబిలి కలుగుతుంది. అప్పుడు ఒక దైవజనుడు చెప్పాడట ఆ కుటుంబానికి, ఎలాంటి వాడైనా సరే నీ కొడుకు అన్నాడంట, జస్ట్ లవ్ హిమ్ అన్నాడంట, ప్రేమించంతే అన్నాడంట. ఆ కుటుంబంకు అది చాలా బాగా పనిచేసింది ఆ మందు. ఒక్కోసారి ప్రియులరా నాకు ఆశ్చర్యం కలుగుతుంది, పెళ్ళయి 1-2 సంవత్సరాల్లోనే విడిపోతున్నారు. ఇది ఎక్కువైపోతుంది ఈ దినాల్లో. ఏనంటే నాకు నచ్చినట్లుగా ఉండట్లేదు అంటాడు వీడు. నీకు నచ్చినట్లుగా ఉంటేనే ప్రేమిస్తావా? నీకు నచ్చినట్టు ఉంటేనే ప్రేమిస్తావా? నీలో ఏం నచ్చిందని యేసయ్య నిన్ను ప్రేమించాడు అని అడిగితే ముఖం ముడుచుకుంటారు. మళ్ళా నీలో ఏం చూసి నచ్చిందని యేసయ్య నిన్ను ప్రేమించాడు రా అని అడిగితే ముఖం ముడుచుకుంటారు. మళ్ళీ నీకు నచ్చితేనే ప్రేమించేది ప్రేమ కాదు. అది ఎవడైనా చేయగలడు. నీకు నచ్చకపోయినా అతనిలో వి షుడ్ లవ్ వన్ అనదర్. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అన్నిటికంటే గొప్పది ద గ్రేటెస్ట్ వర్చ్యూ ఈజ్ లవ్. ఒక మనిషి ముగింపుని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే ప్రియులరా, ఎవరిని ద్వేషించడు. ఎందుకంటే ఓ రోజు చచ్చిపోతాను నేను, ఓ రోజు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవడి మీద నా కోపం చూపించేది? నేను బతికుండగానే కదా ఎవరికైనా నేను ప్రేమ చూపించగలను. క్రైస్తవుల్లో ప్రేమ లేకపోతే క్రైస్తవుడి కాదన్నాడు యేసయ్య. యేసు ప్రభు లోకాన్ని జయించింది కత్తితో కాదమ్మా, యేసు ప్రభు లోకాన్ని జయించింది ప్రేమతో. నెంబర్ 3, మూడోది, ఒక క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే పిలుపు. దేని కొరకైనటువంటి పిలుపు? పరిశుద్ధత కొరకైనటువంటి పిలుపు. ఒకసారి చదువుదామా 13వ వచనం. మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచునుగాక. ఆమేన్. దేవుని ఎదుట అనింద్యముగా అంట. ఈ దేవుడు ఎవరు?
ఈ దేవుడు పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఈ దేవుని గురించి ఏముంది తెలుసా? పరిశుద్ధుడు, 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 సర్వలోకము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మహిమతో నిండి ఉన్నదని ఆ దూత గాన ప్రతి గానములతోటి నిండిపోయిందంట పరలోకం అంతా. ప్రియమైన దేవుని బిడ్డలారా దైవజనులు ఏమన్నారు అని అంటే, ద మోస్ట్ డిఫైనింగ్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్, దేవుని అత్యున్నతంగా వర్ణించేది వివరించేది ఏంటంటే పరిశుద్ధత అనే లక్షణం అన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 2 సార్లు కాదు, చాలా పరిశుద్ధుడు కాదు, సూపర్లేటివ్ టు ద సూపర్లేటివ్. ప్రియ దేవుని బిడ్డలారా ఆయన అంత పరిశుద్ధుడు. ఒక క్రైస్తవునికి అత్యంత ప్రాముఖ్యమైనది ఏదై ఉండాలో తెలుసామా? పరిశుద్ధతమ్మా, పరిశుద్ధత. ఈ రోజుల్లో పరిశుద్ధులు అని అంటుంటే ఆక్వర్డ్గా చెప్తున్నారు దాన్ని. మా చిన్నప్పుడు ఒక దైవజన్ చూస్తే పరిశుద్ధుడు రా అని మెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా చేస్తున్నారు తెలుసా? పరిశుద్ధుల్ని తేడాగా ఉన్నాడు ఏంట్రా వీడు. ఇప్పుడు పరిశుద్ధత తేడాతనం అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే పరిశుద్ధతను మెచ్చుకోవడం లేదు సరికదా, పరిశుద్ధతను ఆక్వర్డ్గా చూస్తున్నారు. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఇది సాధించలేనిది అనిపిస్తుంది. అమ్మా, ఎప్పుడైనా దేవుడు నేను సూర్యచంద్ర నక్షత్రాలను చేశాను కాబట్టి మీరు కూడా నక్షత్రాలను చేయాలరా అని అన్నాడా? మీరు చేయలేదని తెలుసు ఆయనకి, మనం చేయలేమని తెలుసు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పరిశుద్ధునై ఉన్నలాగా మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. మనము అవలేమని తెలిస్తే ఆయన మాట అండు, కానీ ఆయనకు తెలుసు మనం ఆయనలా పరిశుద్ధులంగా ఆగవాలని. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ థింగ్. కొంతమందికి ఇది అసాధ్యం కాబట్టి మర్చిపోదాం, పరిశుద్ధంగా మనం బతకడం ఏంటి, మన వల్ల కాదు అది అంటున్నారు. లేదు ప్రియులరా, దేవుడు అసాధ్యమైతే నీతో ఆ మాట అని ఉండేవాడు కాదు. ద కాలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నా ప్రియ దేవుని బిడ్డలారా పిలుపు ప్రాముఖ్యము. ఆ పిలుపు ఏంటంటే పరిశుద్ధత కొరకైనటువంటి పిలుపే. దేవుడు మోషేని పిలిచినప్పుడు దేవుడు మోషేతో మొట్టమొదటిగా అన్న మాట ఏంటో తెలుసా? వెళ్ళి ఇశ్రాయేలుని విడిపించు అనలా, ముందు చెప్పులు విడిచిపెట్టు అన్నాడు. దేవుడు మొట్టమొదటిగా ఇచ్చే పిలుపు ఏంటో తెలుసా? చర్చి కట్టమనో సేవ చేయమనో కాదు, పరిశుద్ధత కొరకైనటువంటి పిలుపు. ద ఫస్ట్ కాలింగ్ ఈజ్ ద కాలింగ్ ఫర్ హోలీనెస్. నా ప్రియ దేవుని బిడ్డలారా పిలుపు పిలుపు ప్రాముఖ్యమైంది ప్రియులరా. పౌలు అంటాడు, ప్రభు నన్ను ఎందుకు పిలుచుకున్నాడో ఆ పిలుపును పట్టుకోవాలని యేసు వైపు చూచుచు ముందుకు వెళ్తున్నాను. డూ యూ హ్యావ్ ఏ కాలింగ్? నీకు పిలుపు ఉందా? నాకు ఏ పిలుపు లేదండి. ఎవరు చెప్పారు నీకు? నువ్వు పిలవకపోతే సిలువు దగ్గరికి వచ్చి ఉండేవాడు కదా, నేను పిలవబట్టే వచ్చావు. ఆయన పిలిచిన మొట్టమొదటి పిలుపు ఏంటో తెలుసా? పరిశుద్ధత కొరకైనటువంటి పిలుపు. నా ప్రియ దేవుని సంగమా, ఎక్కువ ప్రాముఖ్యత పరిశుద్ధతకి ఇవ్వండి, ఎక్కువ ప్రాముఖ్యత దేవుని నడిపింపుకి ఇవ్వండి. నెంబర్ 1. ఎక్కువ ప్రాముఖ్యత నెంబర్ 2 ప్రేమకి ఇవ్వండి. ఎక్కువ ప్రాముఖ్యత పరిశుద్ధతకి ఇవ్వండి. పరిశుద్ధత అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని కొరకు మనల్ని మనం పక్కన పెట్టేసుకోవడం. హల్లెలూయా. అయితే ఇది మనముగా చేయటం అసాధ్యం ప్రియులరా. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు చూడండి, ఆయన స్థిరపరచును మిమ్మల్ని. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. హీ విల్ మేక్ యూ హోలీ. మీ భాష ఎలా ఉంటుంది ఆ చాటింగ్లో, ఆ ఫోన్లో మీ భాష ఎలా ఉంటుంది, మీ చూపులు ఎలా ఉంటున్నాయి, మీ వ్యవహారం ఎలా ఉంటుంది, ఎక్కడ కూర్చుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? దుష్టుల ఆలోచన చెప్పిన నడవద్దు, పాపుల మార్గాన్ని నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చోవద్దు. ఎలా వస్తుంది పరిశుద్ధత? దేవుని వాక్యం చదువుతుంటే లోపల ఉన్న చెత్త పోతుంది బయటికి. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథం కాబట్టి దీన్ని తినే కొలది లోపల ఉన్నటువంటి అపరిశుద్ధత అంతా బయటికి వెళ్ళిపోద్ది. నువ్వు చెత్తే చూస్తా చెత్తే తింటా కూర్చుంటే లోపలంతా చెత్తే పెరిగిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. హీ శాంక్టిఫైస్ అస్. సంఘము ఏ ఉద్యమం చేయాలంటే పరిశుద్ధ ఉద్యమం చేయండి, పరిశుద్ధతని చూపించండి లోకానికి. భయపడతారు అప్పుడు లోకం. దెర్ షుడ్ బి ఎ మూమెంట్ ఆఫ్ హోలీనెస్. ఒక పరిశుద్ధమైన జీవితముగా మీ జీవితాన్ని కట్టుకోండి. పట్టుకోవడానికి కూడా భయపడతాడు ఇంకొకడు మిమ్మల్ని. మీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడతాడు ఇంకొకడు. నిప్పులా ఉంటావు, నిప్పులాగా. నీ గురించి ఎవడు వేళాకోళంగా కూడా మాట మాట్లాడడానికి భయపడతాడు. డూ యు నో వై? పరిశుద్ధతను చూస్తే. ఆఖరిది అత్యంత ప్రాముఖ్యమైనది క్రీస్తు రాకడ.
చూడండి ఇక్కడ 12వ వచనం, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవునికి అత్యంత ప్రాముఖ్యమైనది నెంబర్ 1 దేవుని నడిపింపు, నెంబర్ 2 ప్రేమ, నెంబర్ 3 పరిశుద్ధత, నెంబర్ 4 క్రీస్తు రాకడ. వీడికి అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రభు వచ్చేస్తాడు. ఆ ప్రభు వచ్చేస్తాడు అన్నది ఎంత ప్రాముఖ్యమైందంటే వీడికి దాని కొరకు ఏ పనైనా వదిలేసుకుంటాడు, దానికోసం ఏ పనైనా పక్క పెట్టేసుకుంటాడు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడతాడు. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ప్రభు రెండో రాకడ మీకు ప్రాముఖ్యమైందేనా? మీకు ఎంత ప్రాముఖ్యమైందో మీ సిద్ధపాటే చెప్తుంది. స్నేహితుడు మీ ఇంటికి వస్తున్నాడు, వాళ్ళ యొక్క రాక మీకు చాలా ప్రాముఖ్యమైంది అనుకోండి, ఏం చేస్తారు? మీరు సిద్ధపడిపోయి ఇల్లంతా సిద్ధం చేస్తారు. ఆ సిద్ధపాటే చెప్పేస్తుంది వాళ్ళకి ఎంత ప్రాముఖ్యమైందో. వాట్ అబౌట్ యూ? నేను మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతున్నాను, ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉన్నారా? ప్రభు ఇప్పుడు వచ్చేస్తే ఎంతమంది మేఘమెక్కుతారు? క్రీస్తు రాక కొరకు సిద్ధపడి దాన్నే అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఎంచుచున్నవారు తెస్సలోనికే సంఘం. ఆ రాకనే అత్యంత ప్రాముఖ్యంగా ఎంచట వాళ్ళ ఆశలు అమ్మేసి మూట ముళ్ళు సదిరేసి పక్కన పెట్టేసి ఆయన రాకనే ప్రాముఖ్యంగా ఎంచి ప్రభు వచ్చేస్తాడు ఇంకా అని ఎదురు చూస్తున్నారంట. బిల్లీ గ్రహం గారిది 93వ సంవత్సరంలోనికి అడుగు పెడతాడు ఇంకో నెలలో. అప్పుడు ఒక సంస్థ వారు ఆయన్ని గౌరవించడానికి, గొప్ప సేవ చేశాడు, మహా గొప్ప దైవజనుడు, గౌరవించడానికి పిలిచారు. ఆయన వచ్చి కూర్చుని ఆయన ఇలా ఊగిపోతున్న చేతితోటి ఎలా అన్నాడంట, మ్యాన్ ఆఫ్ సెంచురీ అని అనిపించుకున్న ఒక ఆయన గురించి చెప్తాను. ఆయన పేరు ఐన్స్టీన్. ఆయన గొప్ప శాస్త్రవేత్త. ఆయన ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒకరోజు ఆయన టికెట్ ఎక్కడో పడిపోయింది. టికెట్ వెతుక్కుంటున్నాడు. ఆ టికెట్ కలెక్టర్ వచ్చి, టీసీ వచ్చి, సార్ మీరెవరో నాకు తెలుసు, ఎంత గొప్ప సైంటిస్ట్, మిమ్మల్ని నేను టికెట్ అడుగుతానా? మీరు తీసుకోకుండా ఉంటారా? మీరు తీసుకున్నారని నాకు తెలుసు, టికెట్ దొరకకపోయినా పర్వాలేదు సార్, ప్లీజ్ మీరు కూర్చోండి ప్రశాంతంగా అంటే ఆయన ఇంకా బెంచ్ కింద ఎదుగుతున్నాడంట సీరియస్గా. ఆ యవనస్తుడైనటువంటి టీసీ అన్నాడంట, సార్ నేను చెప్పాను కదా సార్, మిమ్మల్ని నేను అడగను, ఫైన్ వేయను, నాకు తెలుసు మీరు గొప్ప వ్యక్తి అని, మీరు టికెట్ తీసుకున్నారని కూడా నాకు తెలుసు, టికెట్ చూపించవలసిన అవసరం లేదు అని అంటే ఆయన ఇంకా వెతుకుతున్నాడంట. మూడోసారి అంటే ఆయన లేచి అన్నాడంట, యంగ్ మ్యాన్, నీకు నేను తెలుసు, నేను ఎవరో నాకు తెలుసు, కానీ నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు, అందుకోసం టికెట్ ఎదుర్కొంటున్నాను అన్నాడంట. బిల్లీ గ్రహం గారు ఆ మాట చెప్తే ఏమన్నాడు తెలుసా? సెంచరీకే ద మ్యాన్ ఆఫ్ సెంచరీ ఐన్స్టీన్కి తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడో, నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నాడు. ఐ నో హూ ఐ యామ్, నేను ఎవరినో నాకు తెలుసు. మరలా ఇదే సూట్ తోటి నేను మరలా కనిపిస్తాను ఎప్పుడంటే నా సమాధి కార్యక్రమానికి నాకు ఇదే సూట్ వేయమని చెప్పాను నా పిల్లలకి. మళ్ళీ ఇదే సూట్ తోటి నేను కనిపిస్తాను ఒకవేళ నేను చనిపోతే. బట్ రిమెంబర్, ఆ రోజు మీరు నన్ను చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళానని. దానికి స్తోత్రం. మీరు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసా? మీ ముగింపు మీ మైండ్లో పెట్టుకుని ముందుకు వెళ్తున్నారా? ఇప్పటి వరకు మీ మైండ్లో ఏమేమో పెట్టుకుని ముందుకు వెళ్ళారు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, సినిమా, షికారో, లోక సుఖాలో, అందమో, ఐశ్వర్యమో, ధనమో ప్రాముఖ్యమైనదిగా అనిపించి ఉండొచ్చు. కానీ డూ యు నో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్? యువర్ ఎండ్, నీ ముగింపు. ఎందుకంటే నువ్వు అంత బతికి నీ ముగింపు ప్రభు సింహాసనం దగ్గర కిరీటం పొందుకునేదిగా కాకుండా నిత్య నరకములో, అగ్ని గుండములో యుగయుగాలు నశించిపోయేదిగా ఉంటే, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునేట్లా అది వానికి ఏం ప్రయోజనం అంటున్నాడు. నా జనులు జ్ఞానము లేక నశించిరి. వాళ్ళకి ఏది ప్రాముఖ్యమైందో ఏది ప్రాముఖ్యమైంది కాదో అర్థం కావట్లేదు. ఈ రోజు గురించి, భూమి మీద బ్రతికే కొన్ని సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నారు. యుగయుగాలు ఉండబోయే స్థలం గురించి ఆలోచించట్లేదు. యుగయుగాలు అయితే పరలోకంలో ఉంటావు, లేకపోతే యుగయుగాలు నరకంలో ఉంటామా? ఇప్పుడైనా మీ మనస్సుల్ని మీరు ప్రభు వైపు త్రిప్పండి. ఎవరైనా సరే ఇంకా అనుకుంటారు ముగింపు వచ్చేసరికి చాలా కాలం పడుతుంది. నీకు తెలీదు నీకు ముగింపు ఎప్పుడో, ప్రభు రాకడెప్పుడో నీకు తెలీదు. నీకు అత్యంత ప్రాముఖ్యమైంది ప్రభు నడిపింపు, దేవుని ప్రేమ, పరిశుద్ధత, ప్రభు రాకడ. ఎంతకంటే ప్రాముఖ్యమైనవి నీ జీవితానికి ఇంకేమీ ఉండకూడదు.
దీనికంటే ప్రాముఖ్యమైనవి ఏదైనా ఉన్నాయంటే ఈరోజే మార్చేసుకో, నీ ప్రాముఖ్యతలు మార్చేసుకో, ఈరోజే మార్చేసుకో. నాకు అన్నిటికంటే ప్రధానమైంది, ప్రాముఖ్యమైనది యేసయ్య అన్నాడు, తండ్రి నడిపింపు, తండ్రి చిత్తాన్ని జరిగించడం అన్నాడు. నాకు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది సాతానా నువ్వు శోధిస్తున్నావు, నాకు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పరిశుద్ధంగా భూమి మీద జీవించడం. అందుకే ప్రభు అంటాడు, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా? బికాస్ ఫర్ జీసస్ హోలీనెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకైనా అంటాడు, నీ శత్రువుల్ని ప్రేమించండి. ఫర్ జీసస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ తండ్రి చిత్తమును జరిగించడం. వాట్ అబౌట్ యూ? డూ యూ నో వే యూ గో? వే యుల్ గో? నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా యేసయ్యా, అన్నిటికంటే వేటిని ప్రాముఖ్యంగా ఎంచాలో వాటిని ఎంచడానికి, వేటిని ప్రాముఖ్యంగా ఎంచకూడదో వాటిని ఎంచకుండా ఉండడానికి సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి.